రైట్. భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు. కానీ ఆయన చర్చలకు రాలేదు. శనివారం పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకి ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పడంతో నేడు శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోదీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు భారత్ పాకిస్తాన్ మధ్య 12 గంటలకు కీలక చర్చలు ఇరు దేశాల డీజీఎంఓలతో చర్చలు అయితే సాగబోతున్నాయి. ఏదైతే ఈ మధ్య కాలంలో పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మెయిన్ గా పీఓకేకి సంబంధించి అదేవిధంగా ఉగ్రవాదులకు సంబంధించి ఈ భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఈరోజు మధ్యాహ్నం పాక్ భారత్ డీజీఎంఓల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఇటు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 4 రోజుల పాటు ఏం జరుగుతుందో అన్న ఆందోళన, ఒకవైపు యుద్ధం వస్తుంది అన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఇటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇంకా 2 రోజుల క్రితం మొన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ కొనసాగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం హాట్ లైన్ లో ఇరు దేశాలకు చెందినటువంటి డీజీఎంఓలో మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో ప్రధానంగా కాల్పుల విరమణ ఎప్పటి వరకు సంబంధించే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక కాల్పుల విరమణ దాదాపు మొన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇక ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కుదిరినప్పటికీ భారత్ వైపు ఇటు పాక్ సేనలు కాల్పులు జరిపాయి. ఇటు శ్రీనగర్ నుంచి పంజాబ్ వరకు కూడా చాలా చోట్ల వాళ్ళ డ్రోన్లు ఎగురవేశారు. ఆ డ్రోన్లకు సంబంధించి క్షణాల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి వెళ్లిపోయాయి. వీటి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చింది అన్న అంశాన్ని భారత్ పాక్ ముందుంచే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. ఇక వీటితో పాటు ప్రధానంగా పహల్గావ్ దాడికి సంబంధించి ఉగ్రముఖలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకు సంబంధించిన వివరాలను కూడా భారత్ పాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తుందా, ఇంకా ఏ అంశాలు పాక్ ముందు ఉంచుతుంది అనేది చూడాలి. కానీ ఈ చర్చలు కీలకంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇక భారత్ లో పాక్ ఉగ్రముఖలు కనుక దాడి చేస్తే ఖచ్చితంగా అది పాకిస్తాన్ పనేనని చెప్పేసి వాటికి సంబంధించి భారత్ తీసుకోబోయే చర్యలకు పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఈ రోజు చర్చల్లో వాళ్ళ డిస్కషన్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం హాట్ లైన్ లో ఈ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే భారత్ కూడా గత ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి జరిగిన వివరాలన్నిటిని కూడా నిన్న త్రివిధ దళాల అధికారులు పూర్తి స్థాయిలో వివరించారు. ఇటు ఆర్మీ సంబంధించి కావచ్చు, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ విభాగాలు పాక్ లో దాడి చేశాయి. ఇక భారత్ నుంచి దాడిని తట్టుకోలేకే పూర్తి స్థాయిలో పాక్ చర్చలకు సిద్ధమైంది. ఆ మేరకు అమెరికాను మధ్యవర్తిత్వం కోరింది. అమెరికా కూడా భారత్ తో మాట్లాడింది. ఆ మేరకు భారత్ అధికారులు కూడా అంగీకరించారు. ఇక భారత్ చేసినటువంటి దాడులకు సంబంధించి
పాక్ లో ఇటు ఉగ్రముక్కల శిబిరాలే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ బేస్లు కూడా ధ్వంసం చేశామని చెప్పేసి ఆర్మీ ఇటు భారత్ అధికారులు చెప్తూ వస్తున్నారు. ఇక భారత్ ను సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు అన్నింటికీ కూడా సర్వాధిక సిద్ధమైందని చెప్పేసి చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు చర్చలకు సంబంధించి మొదటి దఫాలో అది ఇరు దేశాల డీజీఎంఓలు పాల్గొనబోతున్నారు. ఇక ఆ తర్వాత ఈ చర్చలు కంటిన్యూ అవుతాయా లేకపోతే మధ్యలోనే బ్రేక్ అవుతుందా అనేది కూడా చూడాలి. మొదటి దఫా చర్చలు కాబట్టి ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఎందుకు ఉల్లంఘించింది, దీనికి సంబంధించి భారత్ పట్టుబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆశ.